గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం కోటేశ్వరరావు గారు, 5 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఆయన ప్రసంగాలలో స్పష్టం చేశారు, ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు గణనీయంగా పెరుగుతుందనేటటువంటి అంశాన్ని ఆయన ప్రిడిక్ట్ చేశారు. ప్రిడిక్ట్ చేసినట్టు 24 గంటలలో కమర్షియల్ గ్యాస్ ధర ఎవరు ఊహించని విధంగా, అంటే మనకు మొదటగా 30 రూపాయలు పెరిగింది, 144 రూపాయలు పెరిగింది, 195 రూపాయలు పెరిగింది, ఏకంగా 993 రూపాయలు అనేటటువంటిది మిడిల్ క్లాస్, మిడిల్ సెగ్మెంట్ పైనది మోయలేని భారం. ఒక సెక్టార్ పైన పెంచిందని కాదు, మొత్తం 95% ఆఫ్ ద ఆల్ ఇండస్ట్రీస్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ దిస్ ఎఫెక్ట్. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? ఇది రాహుల్ గాంధీ గారు ముందు స్పందించారా లేకపోతే ఇంకొకరు ఎవరు అనేటువంటిది కాకుండా జనం ముందు దీన్ని ఊహించారు. ఎందుకు అంటే యుద్ధం ఎఫెక్ట్ వస్తుంది, దీని పరిణామాల గురించి జనం ముందుగానే ఊహించారు అనేటువంటిది ఆ క్రెడిట్ జనానికి ఇవ్వాలి. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కావచ్చు లేదా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, లేదు అది లేదు, ఏమీ కాదు, మనకేమీ సరఫరాకి ఇబ్బంది లేదు, ధరలకి ఇబ్బంది లేదని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని, అంటే వాళ్ళ విశ్వసనీయతని వాళ్ళే దెబ్బతీసుకున్నారనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అందుకని ఇవాళ రేపు లేకపోతే రేపు ఎల్లుండి 4వ తారీఖుల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం అనివార్యం, పెంచుతారు. ఒక్క పెట్రోల్ డీజిల్లే కాదు, గృహ వినియోగదారులకు ధరలు కూడా పెంచుతారు. ఎందుకంటే గ్యాసు కమర్షియల్ సిలిండర్లో నింపినా లేకపోతే గృహ వినియోగదారుల సిలిండర్లో నింపినా గ్యాసే, దాని ధరే. ఇవాళ 1 కేజీ 160 రూపాయల లెక్కన ఉన్నది ఢిల్లీ ధర ప్రకారం. ఇంకా హైదరాబాద్ ధర అయితే మీరు చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ వస్తుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే 14 కేజీల ఇళ్లకు ఉపయోగించేటువంటి సిలిండర్ 2200 రూపాయల పైన 2300 రూపాయల వరకు పడుతుంది. మరి ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుందా? మనం చూసాం, ముష్టిగా విధిస్తున్నటువంటి 40 రూపాయలు 45 రూపాయలని రద్దు చేశారు కొద్ది రోజుల క్రితం ఈ వార్ ప్రారంభమైన తర్వాత. అటువంటిది మరి 1000 రూపాయలు పైన 1200 రూపాయలు 1300 రూపాయల వరకు సబ్సిడీ భరిస్తుందా అంటే ఎవరు నమ్మేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ రేపు కమర్షియల్ తో పాటు ఈ గృహ వినియోగదారుల మీద కూడా భారం పడుతుంది. ఎవరి మీద ఏ గ్యాస్ పెంచినా గానీ ఆ భారం అంతా కూడా సామాన్యులకే. ఇవాళ అనేక కుటుంబాలు, ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేటువంటి మెస్సులు కావచ్చు లేదా హోటల్స్, రెస్టారెంట్స్ మీద ఆధారపడుతున్నారు కనుక ఆ భారం వాళ్ళ మీదనే పడుతుంది. ఎవరి మీద? మనమే కదా, మన సోదరులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, వీళ్ళే కదా ఒంటరిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మనం కూడా అందుకని ఇది అనివార్యంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మేము 30% పెంచాము దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి, అది చేసాము ఇది చేసాము అని చెప్పేసి చెప్పినటువంటి కబుర్లన్నీ కూడా మరి నిజంగా అంత పెంచితే ఒక్కసారిగా 1000 రూపాయల వరకు భారం పెంచాల్సినటువంటి అవసరమే ఉన్నది అనేటువంటిది సమస్య. అందుకని ఈ మొత్తం ఇప్పటి వరకు దాచిపెట్టినటువంటిది ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఈ 3-4 రోజుల్లోనే పెంచుతారు. మనం చూసాం కొద్ది రోజుల క్రితం మన తెలంగాణలోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్రోల్ బంకులకి తగినటువంటి సరఫరా లేకపోవడం. ఎందుకు సరఫరా లేకపోవడం? ఎందుకంటే కావాలని తగ్గించారు, సాధ్యమైన మేరకు ధరలు పెంచబోతున్నారు. అందుకని నష్టాలు తగ్గించుకోవడానికి సాధ్యమైనంత మేరకు సరఫరాలు తగ్గిస్తే నష్టాలు తగ్గుతాయనేటువంటి మార్కెటింగ్ కంపెనీల యొక్క కక్కుర్తి మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా జనాన్ని ఇబ్బంది పెట్టింది. అందుకని ఇది అనివార్యంగా రేపు రాబోయే 2 రోజుల్లో బండబడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ప్లస్ వంట గ్యాస్ ధరలు కూడా గణనీయంగా పెరగబోతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. తిరునారి శేషు గారు, ఎట్లా చూడాలంటే ఒక సామాన్యుడి పైన ఇది మోయలే